అసెంబ్లీ మీటింగ్ ఎట్లుంటుందంటే ఈ నడుమ నేను చెప్పానంటే చెప్పా అని అంటే ఎందుకు చెప్పావు, అది నీ కొలువు, చెప్పకపోతే ఎట్లా అని అంటుండ్రు. మరి అదే మీకు నేను చెప్పుడు అవసరమే లేదు, మీ అందరికి ఎరికే కదా. 4 బూతులు 16 తిట్లతోని కలకాలం వర్ధిల్లుతుంటారు లీడర్లు. అందుకే నేను చెప్పా అన్నది. అందుకే మనం కూడా ఏం చేద్దాం, ఒక్కసారి చూసేద్దాం. చూస్తే పోయేదేమున్నది చూడు, మహా అయితే ఓ వార్త. ఇవాళ ఆంధ్ర అసెంబ్లీ మీటింగుల్లో పంకబాటి పెద్ద సారు బాధ మాటల్లో చెప్పవశం కాదు పోరి. కాకపోతే ఆయనకు వచ్చిన కర్మను అందరి మీద రుద్దిండు. మీరు కూడా చూడండి సారు రందేందో. వదిలే 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 అది ఇప్పుడు ఇంకా రావడం లేదు కాబట్టి అన్నప్పుడు అయితే అది వేస్ట్, అది రాదు 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 అనే పరిస్థితి. మన కర్మ అట్లా ఉంది, మైకులు రావు, కెమెరాలు చూపించరు, మా కర్మ అట్లా ఉంది. బయటికే గింతగానం అంటున్నాడు అంటే ఇక జగనాల్ సార్ కడుపులో ఇంకెంత బాధ ఉన్నదో చూడుర్రి. ఇగో వీడికి జాలలేదని అసెంబ్లీకి చంద్రాల్ సార్కు ఎక్కాలు నేర్పించిండు జగనాల్ సారు. మరి చంద్రాల్ సార్ కూడా ఊకోడు కదా, ఇద్దరు నడుము ఎట్లా నడిచిందో చూడుర్రి. చదువు అన్నది 2x2 4 అంటే 2x2 4 అధ్యక్ష. అది చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పినా అంతే, జగన్మోహన్ రెడ్డి చెప్పినా అంతే, ఇంకొకటి చెప్పినా అంతే. 2x2 4 అధ్యక్ష. ఈడ చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పొలిటీషియను, ఎప్పుడో ఒక పాతకాలంలో చదివిన వ్యక్తి. ఆయన ఇవాళ చెప్పే సగం తెలుసు సగం తెలియని నాలెడ్జ్తో ఆయన చెప్పడం, ఇవాళ ఈ సభ ఉండడం, మన కర్మ ఇటు దారైపోయింది. మేమందరం కూడా ఏం చదివాడంటే ఆయనకే తెలియాలి. అమెరికా పంపిస్తే తిరుగు తపాల్లో వచ్చాడు. ఇవాళ మా కర్మ ఏందనంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్లు నేనే తెచ్చాను అని చెప్పి ఆయన అంటే మేము వినాల్సి వస్తూ ఉంది. ఇక మా కర్మ అట్లుంది, ఏం చేయాలా చెప్పు. ఇద్దరు పార్టీలు వేరువేరా, ఇక ఒకరిదొకరికే అర్థమవుతుంది. కానీ ఏపీ అసెంబ్లీలో రేవంతం సారు పైసలతోటి దొరికిన ముచ్చట కూడా వచ్చింది. సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాను. నువ్వు ఇచ్చిన ఉత్తరం వల్ల కేసీఆర్ గారు స్టీఫెన్సన్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. నేను కేసీఆర్కి లెటర్ ఇస్తే ఆ లెటర్ నీకెట్లు వచ్చిందయ్యా అంటే కేసీఆర్ నీకు ఇచ్చాడా? ఇలా 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 ఏళ్ళు చూపించి బెదిరిస్తూ నిజంగా అందరం భయపడుతూ ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని చూసి మేమంతా కూడా నిజంగా కూడా ఆయన ఇంత పెద్ద పెద్ద కన్ను చేస్తూ ఉన్నాడు, ఏళ్ళు ఇలా 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 చూపించేసేస్తాడు, ఏం చేస్తాడో ఏమో అని భయపడతా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ ముచ్చట్లు ఇట్లు ఉండనీరు కానీ నిన్న చంద్రాల్ సార్ హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టినని చెప్పినట్టు ఇవాళ కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా సారు. చంద్రాల్ సారు, దునియాకు నువ్వు చేసిన సేవ ఇంకోటి చెప్పురి సార్, ఇక ఇని తరిస్తాం. ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఫస్ట్ ప్రమోట్ చేసింది నేనే ప్రమోట్ చేశా, ఇప్పుడు కూడా నేనే ప్రమోట్ చేస్తున్నా. అలాంటి డిసిప్లిన్ కావాలా మీకు? వాళ్ళ డిసిప్లిన్ అది పదే పదే మాట్లాడుతున్నారు, అదే చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్.